కలెక్షన్స్ వసూలు చేస్తుంది. కానీ పుష్ప 2తో పోల్చుకుంటే మాత్రం పుష్ప 2ని బ్రేక్ చేయలేకపోయింది గేమ్ చేంజర్. 186 కోట్ల రూపాయల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతూ ఉంది. కానీ గేమ్ చేంజర్ పుష్ప 2 294 కోట్ల రూపాయల డే 1 కలెక్షన్స్ ఉన్నాయి, దాన్ని బీట్ చేయలేకపోయింది. దీంతో ఎవరికి అందరి రేంజ్లో పుష్ప 2 ఉంది అంటూ సోషల్ మీడియాలో మళ్ళీ అల్లు మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు, పోస్టులు చేసుకుంటూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంతా కలిసి బన్నీని బీట్ చేయలేకపోయారు అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2000 కోట్ల రూపాయలతో పుష్ప 2ను గేమ్ చేంజర్ బీట్ చేస్తుందని రిలీజ్కు ముందు మెగా అభిమానులంతా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ తొలి రోజు కలెక్షన్స్ 186 కోట్ల రూపాయలు మాత్రమే. తొలి రోజు పుష్ప 2 కలెక్షన్స్ 294 కోట్ల రూపాయలు. దీంతో చాలా దూరంలోనే ఆగిపోయింది. దగ్గరగా 100 కోట్ల రూపాయల పైబడి కలెక్షన్స్ రెండు సినిమాలకి డిఫరెన్స్ ఉంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుత కలెక్షన్స్ చూస్తే గేమ్ చేంజర్ 186 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. 186 కోట్ల రూపాయలు నిజానికి భారీ కలెక్షన్స్ కానీ చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అందరూ కూడా పుష్ప 2తో దీన్ని పోలుస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇద్దరు కూడా పోటాపోటీగా పోస్టులు పెడుతున్న సందర్భం కనిపిస్తోంది. సో దీన్ని ఎలా చూడాలి? రోహిత్, పుష్ప, గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలని కలెక్షన్స్ పరంగా కానీ పోటీ పరంగా కానీ కంపేర్ చేయకూడదు అనేది సినీ పండితుల విశ్లేషణ. ఎందుకంటే పుష్పకి ఒక సీక్వెల్ ఉంది. పుష్ప 1 మానియా ఉంది, అది కంటిన్యూ అయింది. పుష్ప 2 అనేది పుష్ప 1కి సీక్వెల్. ఆ సీక్వెల్ కి జనాల్లో ఒక వైబ్ ఉంటుంది, ఆ కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి దానికి క్రేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే పుష్ప 2 అనే సినిమా ఒక సోలో సినిమాగా వచ్చింది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్ల పైచిలకు రిలీజ్ అయింది. అలాగే దాదాపు 50 పైగా దేశాల్లో రిలీజ్ అయింది. ఒక హ్యూజ్ రిలీజ్ జరిగింది పుష్ప 2కి. అలాగే టికెట్ రేట్ల విషయంలో కూడా చాలా ఫ్లెక్సిబుల్, చాలా ఎక్కువ టికెట్ ధరలు పెట్టారు పుష్ప 2కి అనేది సినీ పండితుల నుంచి వస్తున్న మాట. ఇప్పుడు పుష్ప 2కి అలాగే గేమ్ చేంజర్ కి కంపేర్ చేస్తే ఒక నైజాం ఏరియాలోని, అంటే ఒక తెలంగాణ ఏరియాలోని దాదాపుగా ఒక 50 నుంచి 70 కోట్ల రూపాయల వరకు వేరియేషన్ కనిపిస్తుంది. దానికి పుష్ప 1కి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవాలి. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అలాగే షోస్ ఎక్కువ లభించాయి కాబట్టి పుష్ప 2కి దాదాపుగా రిలీజ్ అయిన థియేటర్ల సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన థియేటర్ల సంఖ్య కూడా పుష్ప 2కి ఎక్కువే. అవును రోహిత్, పుష్ప 2కి గేమ్ చేంజర్ కి కంపేర్ చేయకూడదు అనేది సినిమా పరిశ్రమలో అలాగే సినీ విశ్లేషకులందరూ కూడా చెప్తున్నమాట. ఫ్యాన్ వార్ అనేది కామన్, మనం అందరం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. మా హీరో ఎక్కువ కలెక్ట్ చేశాడు అనేది సహజంగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్. సో కలెక్షన్స్ పరంగా చూస్తే పుష్ప 2కి గేమ్ చేంజర్ కి ఎక్కడ కంపేర్ చేయకూడదు అనేది పరిశ్రమ నుంచి వస్తున్నమాట. అది ఒక సీక్వెల్ సినిమా, దానికి దాదాపుగా ఒక 6 సంవత్సరాల పబ్లిసిటీ ఉంది పుష్ప 2కి. అంటే పుష్ప 1 ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు పుష్ప 2కి గ్యాప్ వచ్చింది. ఇంత హ్యూజ్ పబ్లిసిటీ ఉంది, జనాల్లో నానుడు ఉంది, తగ్గేదేలే అనేది ఒక మేనరిజం ఉంది. ఇవన్నీ కూడా పుష్ప 2కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయిందనే చెప్పాలి అనేది పరిశ్రమ నుంచి వస్తున్నమాట. గేమ్ చేంజర్ విషయానికి వచ్చేటప్పటికి ఎలాంటి హైప్ లేదు సినిమాకి. ఒక సైలెంట్ గా సినిమా రిలీజ్ అయింది. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ తనకంటూ తన ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు, మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. అలాగే డైరెక్టర్ శంకర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయనకున్న గుర్తింపు ఒక హై లెవెల్ అనే చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా ఉంది. ఒక మంచి క్రేజీ ప్రాజెక్ట్ గానే ఈ సినిమా రిలీజ్ అయినప్పటికి కూడా ఎలాంటి పబ్లిసిటీ హడావుడి లేకుండా ఈ సినిమా రిలీజ్ అయింది. అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపుగా 156 కోట్ల పైచిలుకు అని మేకర్స్ ప్రకటించారు. సో కంపారిజన్ లెవెల్లో చూస్తే పుష్ప 2కి గేమ్ చేంజర్ కూడా దాదాపుగా పోటాపోటీగానే కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీనికంటే ఎక్కువ కలెక్షన్ సాధించడానికి అక్కడ ఆస్కారం లభించింది. రైట్. సో ఇప్పుడు ఫ్యాన్ వార్ని ఎలా చూడాలి రవిచంద్ర? ఫ్యాన్ వార్ అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ సీనియర్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు టైం నుంచి కూడా ఫ్యాన్ వార్ చూస్తున్నాం. ఆ హీరో సినిమా
రిలీజ్ అయ్యేటప్పుడు ఈ హీరో ఫ్యాన్స్ ఆ సినిమా మీద నెగిటివ్ గా ప్రచారం చేయటం, అప్పట్లో పోస్టర్లు చించివేయటం, ఆ పోస్టర్ల మీద మలిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చల్లటం, అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. అవి అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. అది కంటిన్యూ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ వార్ ఎక్కువైందని చెప్పుకోవాలి. వాంటెడ్లీ కూడా మంచి సినిమా మీద కూడా నెగటివ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదొక ఆనందం. యాంటీ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమా మీద ఎక్కువ నెగటివ్ ప్రాపగండా చేయడానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. దానిపై సైబర్ పోలీసులకు కూడా గతంలో ఎంతో మంది ఫిర్యాదులు చేశారు. కరెక్ట్. అంటే నిజానికి ఇంకొకటి పుష్ప 2తో పోల్చి కొంతమంది తక్కువ చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు, కానీ నిజానికి 186 కోట్ల రూపాయల డే 1 కలెక్షన్స్ అంటే ఏమాత్రం తక్కువ కాదు, రైట్? ఎస్, ఖచ్చితంగా రోహిత్. ఎందుకంటే ఒక తెలంగాణలోనే మనకి 50 నుంచి 70 కోట్ల వరకు మైనస్ కనిపిస్తుంది. ఎందుకంటే పుష్పతో ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ట్రా షోస్, దానివల్ల వచ్చిన కలెక్షన్ ఇప్పుడు గేమ్ చేంజర్కి లేవు. నామమాత్రంగా ఒక 150 రూపాయలు హైక్ ఇచ్చారు. సో అలాగే ఒక్క షో మాత్రమే ఇచ్చారు తెలంగాణలో. ఈ విధంగా కంపేర్ చేసుకుంటే ఇక్కడే దాదాపు ఒక 50 నుంచి 70 కోట్ల వరకు లాస్ అవుతుంది కలెక్షన్. సో ఈ కలెక్షన్ కంపేర్ చేసుకుంటే దాదాపుగా పుష్ప 2ని మ్యాచ్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 చాలా హ్యూజ్ గా రిలీజ్ అయింది. దానికి ఎక్కువ పబ్లిసిటీ ఉంది, ఎక్కువ వైబ్ ఉంది. చాలా రోజుల నుంచి అది ప్రజల్లో నానుతూ ఉంది. ఆ మేనరిజమ్స్ కానీ, ఆ పాటలు కానీ, ఇది ఒక సైలెంట్ గానే వచ్చింది గేమ్ చేంజర్ అనే సినిమా. 156 కోట్ల వసూళ్ల ఫిగర్ పై కొన్ని పోస్టులు పెడుతున్నారు. దీన్ని మ్యానిపులేట్ చేశారు, ఇది ఫేక్ కలెక్షన్స్ అని కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు. పుష్ప 2 కలెక్షన్స్ కూడా చాలా ఫేక్ అనే వాదన అయితే ఉంది. కంపారిజన్ చేస్తే ప్రతి సినిమా కలెక్షన్స్ కూడా ఎక్కడ కూడా ఎవరు అథెంటిక్ గా, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సినిమా రన్ అంతా పూర్తయిన తర్వాత ఒక ఐటీ రిటర్న్స్ వచ్చి జిఎస్టీ ఫైల్ చేసే వరకు కూడా ఎవరి కలెక్షన్స్ కూడా ఎవరు మనం అధికారికంగా ధృవీకరించలేని పరిస్థితి. వీళ్ళంతా కూడా గ్రాస్ కలెక్షన్ ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు. పుష్ప వాళ్ళు కానీ, ఇప్పుడు గేమ్ చేంజర్ అయినా కానీ, గేమ్ చేంజర్ వాళ్ళు 186 కోట్ల పైచీలకు అని చెప్తున్నారు. పుష్ప వాళ్ళు దాదాపుగా 2294 కోట్లు అని చెప్పారు. ఇవన్నీ కూడా గ్రాస్ కలెక్షన్స్. గ్రాస్ కలెక్షన్స్ ని అలాగే నెట్ కలెక్షన్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు పోవాలి, రెంట్స్ పోవాలి, జిఎస్టీలు, పర్సంటేజీలు, కమిషన్ పర్సంటేజీలు, ఇవన్నీ మైనస్ చేసిన తర్వాత మాత్రమే నెట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రాస్ కలెక్షన్స్ ని ఎవరు అధికారికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే ఆ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఆ హీరో ఫ్యాన్స్ కావచ్చు, ఇండస్ట్రీలో వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా చెప్పుకోవడానికి మాత్రమే ఈ గ్రాస్ కలెక్షన్స్ ఉపయోగపడుతున్నాయి అని చెప్పాలి రోహిత్. రైట్ రవిచంద్ర, బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ దూకుడుగా వెళ్తున్నాడు, దూకుడిని ప్రదర్శిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 186 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వసూలు చేసింది. పుష్ప 2ని టచ్ చేయలేకపోయింది.